సరే, అర్థం చెప్తాను. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రితృత్. మహాబుద్ధి, బుద్ధిమంతులందరిలోకి బుద్ధిమంతుడు. మహావీర్య, వీర్యవంతుడు. మహావీర్యవంతుడు. మహాశక్తి, మహాశక్తి సంపన్నుడు లేదా గొప్ప సామర్థ్యం గలవాడు. మహాద్యుతి, గొప్ప జ్యోతి స్వరూపుడు. స్వయం ప్రకాశవంతుడు, స్వయం జ్యోతి. ఆయన్ని మించిన ప్రకాశవంతమైన వారు ఇంకెవ్వరూ లేరని చెప్తున్నారు. జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకే జ్యోతి. అనిర్దేశ్య వపుః, ఇటువంటి వాడు అని నిర్దేశ రూపంతో చెప్పడానికి వీలు లేనట్టి తత్వం గలవాడు. అంతా తానే అగుట చేత ఇది ఇట్టిది ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పడానికి వీలు లేదు శ్రీకృష్ణ పరమాత్మ గురించి అని చెప్తున్నారు. అనిర్దేశ్య వపుః అంటే అంతా తానే అగుట చేత ఇది ఇట్టిది అని నిర్దేశించడానికి శక్యం కాని స్వరూపం కలవాడు. శ్రీమాన్, సర్వ ఐశ్వర్య సంపన్నుడు. స్వామిని స్తుతిస్తే అన్ని ఐశ్వర్యములు ప్రసాదిస్తాడు, ఐశ్వర్య ప్రదాత. అందుకని ఇక్కడ శ్రీమాన్ అని చెప్తున్నారు. అమేయాత్మ, ఊహ కందని స్వరూపం గలవాడు. ఆయన శక్తి సామర్థ్యాలు కొలవ సత్యం కాదని అర్థము. అమేయాత్మ అంటే మహాద్రి దృక్, గొప్ప పర్వతాలను ధరించిన వాడు. మనం క్షీరసాగర మదన సమయంలో స్వామి కూర్మావతారంలో వచ్చి మందరగిరిని మోస్తాడు కదండి. అందుకని ఇక్కడ మహాద్రి దృక్ అంటే గొప్ప పర్వతాలను ధరించిన వాడు. మరియు గోవర్ధన గిరిని తన ఎడమ చేతి చిటికిన వేలతో మోస్తాడు స్వామి. ఇప్పుడు బృందావనంలో ఒకసారి ప్రళయం సంభవిస్తుంది. ఆ సమయంలో గోవులను మరియు బృందావన వాసుల్ని సంరక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోవర్ధన గిరి పర్వతం మొత్తాన్ని తన ఎడమ చేతి చిటికెన వేలు మీద మోస్తాడు 7 రోజులు. అది చెప్తున్నారు. అందుకని స్వామిని ఇక్కడ మహాద్రి దృక్ అని అంటున్నారు, గొప్ప పర్వతాలను ధరించిన వాడు అని. బుద్ధిమంతులలో కల్లా బుద్ధిమంతుడు మరియు మహావీర్యవంతుడు. మహాశక్తి సంపన్నుడు, గొప్ప సామర్థ్యం గలవాడు, గొప్ప జ్యోతి స్వరూపుడు. స్వామిని మించిన ప్రకాశవంతమైనది ఏది ఈ సృష్టిలోనే లేదని మహాద్యుతి అని చెప్తున్నారు. ఇటువంటి వాడు అని నిర్దేశ్య రూపంలో చెప్పడానికి వీలు లేనటువంటి వాడు. సర్వ ఐశ్వర్య సంపన్నుడు. స్వామి నమ్ముకుంటే అన్ని ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అందుకని ఐశ్వర్య సంపన్నుడు అని చెప్తున్నారు. ఊహ కందని స్వరూపం గలవాడు. ఆయన శక్తి సామర్థ్యాలు కొలవ సత్యం కాదు. మరియు గొప్ప పర్వతాలను ధరించినవాడు. ఈ అర్థాలకు, ఈ నామాలకు ఇవేనండి అర్థాలు. అర్థమైందా?